అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక చక్కటి కథ 3 బొమ్మలు. అనగనగా ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారునికి వయసు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు, విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి దేశాల మీద వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా ఒక ఊరు అడ్డు వచ్చింది. ఆ ఊరిలో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏమంటే, ఏ చెట్టును చూసినా, ఏ గోడను చూసినా, ఏ మేడను చూసినా 3 బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటము ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ. రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరిగెడుతూ ఉంటుంది. మూడవ చిత్రపటాన్ని 2 భాగాలు చేశారు. పై భాగములో వెనుకటి బొమ్మలో పరిగెత్తుతున్న మగవానికి ఉరివేస్తుంటారు. కింది బొమ్మలో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తుంటుంది. కొత్తగా వచ్చిన రాజకుమారునికి ఈ బొమ్మలేమిటో అర్థం కాలేదు. ఆ రాత్రికి ఆ ఊళ్ళోని పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస ఏర్పాటు చేసుకున్నాడు రాజకుమారుడు. పేదరాశి పెద్దమ్మ ఏ ఊరు మొదలైన ప్రశ్నలన్నీ వేశాక రాజకుమారుడు తను చూసిన వింతను చెప్పి, ఏమిటవ్వా ఈ విశేషమని అడిగాడు. అదా నాయనా అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది పెద్దమ్మ. ఈ ఊరి రాజుగారికో కూతురున్నది. ఆమె రంభనిపించే అందగత్తె. ఆమెకి రాజుగారు చిన్ననాటి నుంచి కత్తిసాము, వేట మొదలైనవన్నీ నేర్పాడు. ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానన్నది. ఎవరినంటే తనను పరుగు పందెంలో ఓడించిన వారిని. ఇప్పటికీ అనేక మంది ఆమెని పెళ్లి చేసుకుందామని వచ్చారు. కానీ అది ఏమీ మహత్తో కానీ ఆమెనెవరూ ఓడించలేకపోయారు. పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది. అది ఏమిటంటే పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష. పందెంలో ఆమెను ఓడిస్తే ఆమెను పెళ్ళాడవచ్చు. ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటాను ఈ 3 బొమ్మల అర్థము. మొదటి బొమ్మ రాజకుమార్తె, రెండో బొమ్మలో ఆమెతో పందెంలో పాల్గొనటము, మూడవ దానిలో పై భాగంలో ఓడిపోతే ఉరిశిక్ష, కింది భాగంలో పందెములో ఆమెను గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటారని. పేదరాశి పెద్దమ్మ ఇలా చెప్పేసరికి రాజకుమారుడికి మనసులో లేదు. అతను ఏదేమైనా సరే ఆమెను పెళ్లి చేసుకో తీరాల్సిందేనని నిశ్చయించుకున్నాడు. మరి ఆమెనెలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుకు బయలుదేరాడు. ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే అడవిలోకి ప్రవేశించాడు. తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి. కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకుని ఉన్నాయి. బోయవాడు ఎక్కడికి వెళ్ళాడో మరి ఆ చుట్టుపక్కల లేడు. రాజకుమారుడు పోయి వాటిని విడిపించి తన దారిని తాను తిరిగి వస్తుంటే, ఓ రాజకుమారుడా అన్నాయి పక్షులు. ఆశ్చర్యపోయి వెనుకు తిరిగి చూశాడు రాజకుమారుడు. నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మరువము. ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతం మా దగ్గరేమీ కానుకలు లేవు. మా రాజుగారి దగ్గరికి రా, బహుమానం ఇప్పిస్తామన్నాయి పక్షులు. యువరాజు పక్షులకున్న ప్రత్యోపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు వద్దకు వెళ్ళాడు. మంత్రి సామంతులంతా పర్యవేష్టించి ఉండగా దర్బారు తీర్చి కూర్చున్నాడు పక్షి సామ్రాట్. పక్షులన్నీ రాజకుమారుడి గురించి ఎంతో చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏమి వరము కావాలి కోరుకోమని రాజకుమారుణ్ణి అడిగాడు. రాజకుమారుడు తల వంచుకుని ఆలోచించాడు. అలా ఆలోచించగా అతని బుర్రకు తలుక్కున తట్టింది రాజకుమార్తె ఆలోచన. వెంటనే రాజకుమారుడు, ఓ రాజా, నాకేమీ కోరికలు లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉంది. అది తమరు తీర్చాలని మహాప్రభు. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారు కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలిచాను. కానీ ఒక అడ్డంకు మాత్రం ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెని పరుగు పందెంలో ఓడించాలట. ఆమెను ఇంతవరకు ఎవరూ ఓడించలేకపోయారు. ఉపాయము చెప్పండి మహారాజా అని అడిగాడు. పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిలించి, రాజకుమారా, అసాధ్యమైన కోరికే కోరావు, కానీ ఏమి చేస్తాం?
మీ మానవుల్లా ఆడి తప్పే రకము కాదోయ్ మేము. ఆమెను పందెంలో ఓడించటం కష్టం. దానికి ఒక్కటే మార్గముంది. సప్త సముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది. ఆ దీవి నడిమధ్యలో ఒక కొలను ఉంది. ఆ కొలను అడుగున పాతాళ లోకానికి సొరంగముంది. ఆ సొరంగము గుండా వెళితే ఒక మహాభయంకరమైన చోట 2 చెప్పులు వేలాడ కట్టి ఉంటాయి. వాటిని తొడుక్కుని పరిగెత్తితే నీవు ఆమెను ఓడించగలవు అన్నాడు. అంత కష్టమైన పనిని నేనెలా చేయగలను స్వామి? ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు. పక్షిరాజుకు దయ కలిగి, అయితే మా సేనాధిపతిని పంపిస్తాము. ఆ దీవిలో నిన్ను దింపి చక్కా తిరిగి వస్తాడు. మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది. అందుచేత నిన్ను తిరిగి తీసుకురావటానికి వీలు లేదు అని చెప్పాడు. అదే 10,000 అన్నాడు యువరాజు. రాజకుమారుడు పక్షుల సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు. రై రైమంటూ ఆకాశంలోకి ఇట్టే ఎగిరిపోయి విమానం కన్నా తొందరగా ప్రయాణము సాగించాడు సేనాధిపతి. కన్ను మూసి కన్ను తెరిచే లోపల సప్త సముద్రాలు దాటి ద్వీపంలో దిగాడు సేనాధిపతి. యువరాజు సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు. యువరాజు ఆ దీపమంతా కలయ వెతకాడు. ఒక రాక్షసి స్త్రీ కనిపించింది. ఆమె ఇవి అవి మాట్లాడి తనను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టింది. తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ఒక పసరు ఇచ్చి, అది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయం ఉండదని, కళ్ళు మూసుకున్న సర్వస్వము కనిపిస్తుందని చెప్పింది. అలాగే పసరు రాసుకుని కొలనులోకి దూకి అట్టడుగునకు పోయి చూస్తే సొరంగము లాంటిదొకటి కనిపించింది. దానికి తలుపు ఒకటి అడ్డముంది. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఇటు అటు పచార్లు కొడుతుంటే దానంతటది తలుపు తెరుచుకుంటుంది. ఏమిటా అని చూస్తే అతని కాలు క్రింద కలువ కాడ వంగి ఉంది. కాలెత్తితే కలువ కాడ లేచింది. తలుపు మూసుకుంది. రహస్యం కనుగొని కలువ కాడ ఉంచి సొరంగం గుండా ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. దారి అంతా చీకటిగా ఉంది. అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురు వచ్చింది. ఎదురుగా వాకలి ప్రక్కగా ఒక ముసలి రాక్షసుడు కునికిపాట్లు పడుతున్నాడు. వాడు నిద్రపోతూనే మీసాలు దువ్వుకుంటున్నాడు. కొండవీటి చీమతాడుల్లా ఉన్నాయి వాడి మీసాలు. వాడి పేరు మీసాల రాక్షసుడు. రాజకుమారుడు మెల్లిగా వాడి దగ్గరికి వెళ్ళాడు. మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్ర పడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాడి మీసాలను. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళంగా వెళ్ళంగా ఒక గుహ ఒకటి అడ్డు వచ్చింది. అక్కడొక రాక్షసుడు మెల్లిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. చేతిలో కత్తి పట్టుకుని నిద్రపోతూనే కాపలా కాస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడి పేరు బండనిద్ర రాక్షసుడు. ఆ గుహ మధ్యలో 2 చెప్పులు పక్షిరాజు చెప్పినట్లుగానే కట్టబడి ఉన్నాయి. నడిచి వెళ్దామంటే క్రింద నేల మీద బుస కొడుతూ పాములు పాకుతున్నాయి. తేళ్ళు మండ్ర గబ్బులాలు తిరుగుతూ ఉన్నాయి. రాక్షసున్నైతే కరవవు గాని రాజకుమారుణ్ణి కరుస్తాయిగా అవి. అందుచేత ఏమి చేద్దామా అని ఆలోచించి ఒక గూడు ఎక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడు భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు. వాడికి మెలకువ వస్తే వెంటనే తల తెగగొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు. కానీ వాడి బండనిద్ర రాక్షసుడాయే. వాడికి మెలకువ రాలేదు. సరిగ్గా గుహ మధ్యకు వచ్చేసరికి రాజకుమారుడు చెప్పులను అందుకున్నాడు. మళ్ళా గూటి దగ్గరికి రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి దూకాడు రాజకుమారుడు. ఆ చెప్పులు తీసుకుని మళ్ళా తిరిగి వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి త్రాగుతూ కూర్చున్నాడు. అప్పటికే వాడికి బాగా మత్తెక్కి ఉంది. వాడి పేరు ఏమిటో తెలుసా? సారాయి రాక్షసుడు వాడి పేరు. రాజకుమారుడు వెళ్ళి రాక్షసుడి చేత బాగా సారాయి త్రాగించాడు. ఎవర్రా అబ్బాయి, చాలా మంచి పిల్లవాడి వలె ఉన్నావే
అని అడిగాడు రాక్షసుడు. నేనే మామా, నీ అల్లుణ్ణి, నా పేరు సారాయి అన్నాడు రాజకుమారుడు. ఎక్కడుంటావురా నీవు అని అడిగాడు రాక్షసుడు. సారాయి రాజ్యంలో, సారాయిపురములో, సారాయి ఇంట్లో ఉంటున్నాను మామా. మా ఇంట్లో సారాయి చాలా ఉంది మామయ్య, వస్తావా, తీసుకువెళ్తాను గాని అని టోకరా వేశాడు రాజకుమారుడు. ఆ, వస్తానురా, ఇక్కడ సారాయి కోసము మొహము వాచిపోయాను. మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావిలోనే కాపురం ఉంటా నేను. ఇలా టోకరా వేశాక సారాయి రాక్షసుడి భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు రాజకుమారుడు. రాజకుమారుడు దారి చూపిస్తే సప్త సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాళ్ళు పెట్టాడు. అప్పుడు రాజకుమారుడు, మామా మామా, ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు. రాత్రికి రహస్యంగా మా ఇంటికి వద్దువు గాని, అంతదాకా ఈ ఇంట్లో దాక్కుని ఉండమని చెప్పి ఒక పెంకిటింట్లోకి తీసుకువెళ్ళి బయట గొళ్ళెము పెట్టి నిప్పంటించాడు. పాపం రాక్షసుడు ఒరేయ్ సారాయి సారాయి అని అరిచి అరిచి చనిపోయాడు. తను తెచ్చిన ఆ వింత చెప్పులు తొడుక్కుని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె రాజకుమారుణ్ణి పెళ్లాడింది. రాజకుమారుడు వెంటనే ఏమి చేశాడంటే, పూర్వము ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఆ 3 బొమ్మలు తీసివేయించి రాజకుమారునికి రాజకుమార్తె పూలమాలలు వేస్తున్నట్లుగా ఉన్న చిత్రపటాలను రాజ్యమంతటా కట్టించాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.